హాయ్ అండి, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా. సో యాజ్ ప్రామిస్డ్ మీకు వరుసగా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. కొంచెం ప్రాసెసింగ్ ఎర్రర్ అనేది జరిగింది. సో దేర్ఫోర్ మీకు కొంచెం డిలే అవ్వచ్చు, కానీ బట్ ఎవ్రీ వీడియో ఇస్ రెడీ అండి. మీకు వస్తూనే ఉంటాయి ఇలాగా. ఈ 2 days కొంచెం అలర్ట్గా ఉండండి. టుడే విల్ బి టాకింగ్ అబౌట్ ది 8th చాప్టర్, ఎథ్నోబాటనీ. చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్, కంపల్సరీ బిట్ వచ్చే చాప్టర్. మీకు నోటిఫికేషన్ సిలబస్లో మీరు చూస్తేనే డైరెక్ట్గా మీకు ప్లాంట్ నేమ్స్, వాటి సైంటిఫిక్ నేమ్స్ అని ఇచ్చేసారు. అది ఎలా మ్యాచింగ్ లో ఇచ్చేయచ్చు మీకు బిట్, లేదంటే ప్లాంట్ నేమ్ ఇచ్చి సైంటిఫిక్ నేమ్ ఐడెంటిఫై చేయమను, సైంటిఫిక్ నేమ్ ఇచ్చి ప్లాంట్ ని ఐడెంటిఫై చేయమను అడుగుతారు. ఓకే. సో చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్, చాలా ఈజీలీ స్కోరింగ్ చాప్టర్. కాకపోతే మీకు కొంచెం నేమ్స్ గుర్తుపెట్టుకోవడానికి టఫ్ గా ఉండొచ్చు. బట్ మీరు బైపీసీ సైన్స్ స్టూడెంట్స్ అయితే మీరు ఆల్రెడీ దీన్ని చూసే ఉంటారు. బట్ ఇదే ఫస్ట్ టైం మీరు నేర్చుకుంటున్నారంటే నేను కొన్ని టిప్స్ కూడా చెప్తూ ఉంటాను. ఓకే. మనం నిమోనిక్స్ తో ట్రై చేద్దాం. సో రైట్, ఎథ్నో బాటనీ. ఎథ్నో అంటే ఏంటి? స్టడీ ఆఫ్ పీపుల్. ఎథనిసిటీ అంటే స్టడీ ఆఫ్ పీపుల్. వాళ్ళ లొకేషన్ కి నేటివ్ అయిన పీపుల్ కోసం మనం చదివితే అది దట్ ఇస్ ద వర్డ్ ఎథ్నో. ఓకే. బాటనీ అంటే ఏంటి? ఇట్ స్టడీ ఆఫ్ ప్లాంట్స్ అని మీ అందరికీ తెలుసు. ఓకే. సో హ్యూమన్స్ అండ్ ఆ ఏరియాలో ఉన్న ప్లాంట్స్ మధ్యలో రిలేషన్ గురించి మాట్లాడేదే ఎథ్నో బాటనీ. ఈ పీపుల్ కి జనరల్ గా డిపెండెన్సీ ఉంటుంది. యానిమల్స్ అంటేనే ది డిపెండ్ ఆన్ అదర్స్ కదా. మెడిసినల్ పర్పసెస్ కోసం కానీ, ఫుడ్ పర్పసెస్ కోసం కానీ, కాస్మెటిక్ పర్పస్ కోసం కానీ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పర్పసెస్ కోసం మనం ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటాం. సో ద రిలేషన్షిప్ బిట్వీన్ ద పీపుల్ అండ్ ద ప్లాంట్స్ ఆఫ్ అ స్పెసిఫిక్ ఏరియా, దాని గురించి మనం చదివితే దాన్నే ఎథ్నోబాటనీ అంటాము. సో ఫస్ట్ మనం ఈ క్లాస్లో ఫస్ట్ బొటానికల్ నేమ్స్ నేర్చుకుందాము, అండ్ వాటి యూజెస్ కూడా మనం నేర్చుకుందాం. ఓకే. అండ్ సైంటిఫిక్ నేమ్స్లో కొన్ని రూల్స్ ఉంటాయి స్టూడెంట్స్. కొన్ని ఆ రూల్స్ ఏంటి అంటే, ప్రతిదానికి 2 part లాటిన్ నేమ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో తీసుకున్నాం అనుకోండి, మ్యాంజీ ఫెరా ఇండికా. ఓకే. ఈ ఫస్ట్ నేమ్ ఎప్పుడు క్యాపిటల్లోనే రాయాలి, సెకండ్ నేమ్ ఎప్పుడు స్మాల్ లెటర్తోనే స్టార్ట్ చేయాలి. ఇది నేమ్ ఆఫ్ ద జీనస్ అన్నమాట, జెనరిక్ నేమ్ అంటారు. ఇది నేమ్ ఆఫ్ ద స్పీషీస్, స్పెసిఫిక్ నేమ్ అన్నమాట. స్పీషీస్ అంటే ఏం లేదు, ఆ వెరైటీ ఆఫ్ యానిమల్ ఆర్ ప్లాంట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డాగ్స్ అన్ని ఒక స్పీషీస్. ఓకే. ఆ ఈ డాగ్, వుల్ఫ్, జాకల్ ఇవన్నీ ఒకటే ఫ్యామిలీ, కెనడే ఫ్యామిలీకి చెందినవే, కానీ అవన్నీ రకరకాల స్పీషీస్ అన్నమాట అందులో. అదే క్యాట్ ఫ్యామిలీ అంటారు. క్యాట్ ఫ్యామిలీలోకి మనకి లయన్, ఇవన్నీ టైగర్, ఇవన్నీ క్యాట్ ఫ్యామిలీలోకి వస్తాయి, కానీ ఒక్కొక్కటి స్పీషీస్ వేరన్నమాట. ఓకే. పాంథరా లియో అంటే లయన్, పాంథరా టైగ్రిస్ అంటే టైగర్. పాంథరా ఫ్యామిలీనే. లియో అంటే స్పీషీస్ వేరు, లయన్ అది. టైగ్రిస్ అంటే టైగర్, స్పీషీస్ వేరు అన్నమాట. ఓకే. సో ఇది నేమ్ ఆఫ్ ద జీనస్, ఇది నేమ్ ఆఫ్ ద స్పీషీస్ అన్నమాట. ఓకే. ఇలా సైంటిఫిక్ నేమ్స్ ఎందుకు పెట్టారంటే, సైంటిస్ట్లు ఆల్ ఓవర్ ద వరల్డ్ డిఫరెంట్ డిఫరెంట్ లోకల్ లాంగ్వేజెస్ లో మాట్లాడతారు. వాళ్ళందరూ కలిసి డిస్కషన్స్ చేసుకోవాలన్నా కన్ఫ్యూజన్ ఎరైజ్ అవ్వకూడదు అని చెప్పి కెరోలస్ లిన్నేయస్, ఎవరు? కెరోలస్ లిన్నేయస్ ఈ సైంటిఫిక్ నేమింగ్ ని బైనామియల్ నామెన్క్లేచర్ అంటారు. బైనామియల్ నామెన్క్లేచర్ అంటే 2 నేమ్స్, జెనరిక్ స్పెసిఫిక్ నేమ్ కదా, 2 నేమ్స్ ఉండే నామన్ నేమింగ్ సిస్టమ్ ని కనిపెట్టాడు అనమాట. ఓకే. సో ఇది హిస్టరీ. నౌ లెట్స్ కమ్ టు ది ప్రెసెంట్. ఈ రోజు మనం 2 type ఆఫ్ ప్లాంట్స్ కోసం మాట్లాడుకుంటాం: సీజనల్ ప్లాంట్స్, పెరెన్నియల్ ప్లాంట్స్. సి ప్లాంట్స్ అనేవి చాలా రకాలుగా క్లాసిఫికేషన్స్ ఉంటాయి, బట్ మెయిన్ క్లాసిఫికేషన్ ఏంటి అంటే, బేస్డ్ ఆన్ ద లైఫ్ స్పాన్. బేస్డ్ ఆన్ వాట్? దేర్ లైఫ్ స్పాన్. ఎంతకాలం బతుకుంటాయో దాని బేసిస్ మీద 3 types ఆఫ్ ప్లాంట్స్ మనం చూస్తాం: యాన్యుయల్ ప్లాంట్స్, పెరెన్నియల్ ప్లాంట్స్, అండ్ బయన్నియల్ ప్లాంట్స్. కొన్ని సీజనల్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. సీజనల్ అంటే రైనీ సీజన్, సమ్మర్ సీజన్, ఆ టైప్లో మాత్రమే ఉండేవి సీజనల్ ప్లాంట్స్. యాన్యుయల్ ప్లాంట్స్ అంటే 1 yearలోనే మీకు ఈల్డ్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొరియాండర్, కొత్తిమీర ఉందనుకోండి. ఓకే.
కొరియాండర్. మీరు సీడ్స్ వేయడం, మీకు క్రాప్ వచ్చేయడం, దాన్ని మీరు హార్వెస్ట్ చేసుకుని తినేయడం అంతా 1 ఇయర్ లోనే అయిపోతుంది. 1 ఇయర్ మించి అదేం బతకదు కదా. సో యాన్యువల్ ప్లాన్స్ అంటే ఏంటంటే గ్రోత్, హార్వెస్టింగ్, ఈల్డింగ్ అన్ని 1 ఇయర్ లోనే అయిపోతాయి. బయర్నియల్ అంటే క్యారెట్స్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఇయర్ అంతా బాగా ఫోటోసింథసిస్ చేసి గ్రో అయ్యి తర్వాత ఫుడ్ అంతా రూట్స్ లో స్టోర్ చేసుకుని క్యారెట్స్ మీకు సెకండ్ ఇయర్ కి వస్తాయి. సో గ్రోత్ ఇన్ ద ఫస్ట్ ఇయర్, ఈల్డ్ ఇన్ ద సెకండ్ ఇయర్, లైఫ్ సైకిల్ ఫినిషెస్ ఇన్ ద సెకండ్ ఇయర్. బైఎన్నియల్ 2 ఇయర్స్. ఓకే, సో 2 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఉంటే బైఎన్నియల్స్ అంటాం. పెరెన్నియల్ అంటే ఎక్కువ లైఫ్ స్పాన్ ఉంటుంది, ఎప్పటికీ ఉండేది అని అర్థం యాక్చువల్గా. అలా అని ఎప్పటికీ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ట్రీస్, రోజెస్ ఇలాంటివన్నీ ఎప్పటి నుంచో మన దగ్గర ఉంటూనే ఉంటాయి కదా. సో ఎక్కువ కాలం బతికితే వాటిని పెరెన్నియల్ అంటాం. సీజనల్ అంటే సీజన్ కి వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ జాయిద్ క్రాప్స్ విన్నారా? జాయిద్ క్రాప్స్ అంటే సమ్మర్ సీజన్ లో మాత్రమే ఉంటాయి, వాటరీగా ఉంటాయి ఫుల్. ఈ వాటర్ మిలాన్, టొమాటో, కర్బూజా ఇవన్నీ జాయిద్ క్రాప్స్ లోకి వస్తాయి. ఓకే, ఒక పర్టికులర్ సీజన్ లోనే, రైనీ సీజన్ కానీ, వింటర్ సీజన్ కానీ, సమ్మర్ సీజన్ కానీ, అలా స్పెసిఫిక్ సీజన్ లో మాత్రమే పెరిగితే వాటిని సీజనల్ ప్లాంట్స్ అంటారు. పెరెన్నియల్ అంటే చెప్పాను కదా, అట్లీస్ట్ 5+ ఇయర్స్ బతుకుంటాయి చాలా కాలం. బోబాబ్ ట్రీస్ ఇట్లాంటివి, సికోవియా, జైంట్ రెడ్వుడ్ ట్రీ ఇలాంటివన్నీ ఎప్పటి నుంచో బతుకుంటున్నాయి. ఓకే, ఇవన్నీ పెరెన్నియల్ ప్లాంట్స్ లోకి వస్తాయి, మోస్ట్లీ ట్రీస్ అన్నమాట. ఓకే, సో మనం నెక్స్ట్ పేజ్ కి వెళ్ళిపోదాం. సో యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, సైంటిఫిక్ నేమ్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. ఫస్ట్ మనం సీజనల్ ప్లాంట్స్ సైంటిఫిక్ నేమ్స్ అన్ని చూసేద్దాం. ఓకే, చూసేసి మనం తర్వాత ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. మాల్కంగ్ని మొన్న నేను యూట్యూబ్ షార్ట్ చేశాను కదా, దీన్ని సెలాస్ట్రస్ పానిక్యులేటస్. మాల్కంగ్ని సెలాస్ట్రస్ పానిక్యులేటస్. మాల్కిన్ మాల్కిన్ చూసి పానిక్ వచ్చింది, భయం వేసింది. ఓకే, మాల్కంగ్ని పానిక్ రావాలి. ఓకే, భయం వేసింది మాల్కిన్ ని చూసి. మాల్కంగ్ని సెలాస్ట్రస్ పానిక్యులేటస్. సెలాస్ట్రస్ పానిక్యులేటస్. అశ్వగంధ, ఇది అందరికీ తెలుసు. అశ్వగంధ వితానియా సామ్నిఫెరా. వితానియా సామ్నిఫెరా. వితానియా సామ్నిఫెరా. జింజర్ జింజి అని వస్తుంది. జింజిబర్ అఫీషనాలి. జింజిబర్ అఫీషనాలిస్ అని చదివాం మేము, మరి ఇక్కడ ఇట్లాగే ఇచ్చారు కాబట్టి అట్లానే ప్రొసీడ్ అవుదాం. జింజిబర్ అఫీషనాలిస్. టర్మరిక్, కుర్కుమా, లొంగా. లొంగా అంటే మీరు ఇలా లాంగ్ గా ఉంటాయి కదా, టర్మరిక్ రైజోమ్ అన్నమాట. స్టెమ్ ఇలాగా అడ్డంగా పెరుగుతుంది. ఓకే, కుర్కుమా లాంగా, లాంగ్ గా పెరుగుతుంది కాబట్టి కుర్కుమా లాంగా. గార్లిక్, ఏలియం సెటైవం. గార్లిక్, ఏలియం సెటైవం. ఏలియం సెటైవం. ఫెన్యుగ్రీక్ అంటే మెంతులు అన్నమాట. ఫెన్యుగ్రీక్ అంటే ఏంటి? ఇది తెలుసు కదా మీకు, వెల్లుల్లిపాయ. గార్లిక్ అంటే వెల్లుల్లిపాయ, ఫెన్యుగ్రీక్ అంటే మెంతులు. ట్రైగోనెల్లా ఫీనం గ్రేషియం. ట్రైగోనెల్లా ఫీనం గ్రేషియం. ఫెను ఫీనం. ఓకే, ఫెను ఫీనం రావాలి. ఓకే, గొనెల్లా గ్రేషియం. జి జి. ట్రైగోనెల్లా ఫీనం గ్రేషియం. ఓకే, ఫెన్యుగ్రీక్. నెక్స్ట్ టచ్ మీ నాట్ తెలుసు కదా మీకు. టచ్ మీ నాట్ మిమోసా ప్యూడికా. ఇది 6th క్లాస్ నుంచి అందరికి వచ్చిందే. టచ్ మీ నాట్ మిమోసా ప్యూడికా. పింక్ ఫ్లవర్స్ ఉంటాయి, దాని ద్వారా దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. సోయా గ్లైసిన్ మ్యాక్స్. సోయా చాలా కాస్ట్లీ అయిపోయింది, మాక్సిమం కాస్ట్కి వెళ్ళిపోయింది. గ్లైసిన్ మ్యాక్స్. సోయా గ్లైసిన్ మ్యాక్స్. శతావర్ ఆస్పరాగస్ రెసిమోసస్. శతావర్ ఆస్పరాగస్ రెసిమోసస్. అజ్ అజ్ వస్తుంది లాస్ట్ లో. సర్పగంధ తెలుసు కదా, సర్పం సర్పెంటీనా. సర్పెంటీనా సర్పం అన్న ఏదన్నా స్నేక్, ఇట్ రిఫ్లెక్ట్స్ స్నేక్ కాబట్టి సర్పగంధ రాల్ఫియా సర్పెంటీనా. రాల్ఫియా సర్పెంటీనా. ఇసాబ్గాల్. ఇసాబ్గాల్కి ఏంటి? ప్లాంటాగో ఓవేటా. ప్లాంటాగో ఓవేటా. ప్లాంటాగో ఓవేటా. నెక్స్ట్ డయోస్కోరియాకి 5 లీవ్స్ ఉంటాయి. 5 లీవ్స్ ఉంటాయి కాబట్టి దీన్ని ఏమంటాం? డయోస్కోరియా పెంటాఫైలా. ఓకే, డయాస్కోరియా పెంటాఫైలా. సో
ఫైవ్ లీవ్స్. పెంటా అంటే ఫైవ్, ఫిల్లా అంటే లీవ్స్, డయోస్కోరియా, పెంటా, ఫైలా. క్యూమిన్ అంటే జీలకర్ర. ఓకే, క్యూమిన్ అంటే జీలకర్ర. ఓకే. సో క్యూమినం, సిమినం, క్యూమినం, సిమినం, క్యూమిన్, క్యూమిన్ రెండు ఒకటే వస్తుంది. క్యూమిన్, క్యూమినం, సిమినం. ఫెన్నెల్ అంటే, ఫెన్నెల్ అంటే తెలుసు కదా మనకి, సోంఫ్ అన్నమాట. సోంఫ్ తింటారు కదా మీరు రెస్టారెంట్స్ లో, అది. ఫెనిక్యులం వల్గారే, ఫెనిక్యులం వల్గారే. ఫెన్యోగ్రీక్ కి ఫినం వస్తుంది, దీనికి కూడా ఫీన్ వస్తుంది అనమాట. ఓకే, ఫెనిక్యులం వల్గారే. అజ్వైన్ అంటే వాము. వామ్ తెలుసు కదా అందరికి, అజ్వైన్. ట్రాకీస్పెర్మం యామి, ట్రాకీస్పెర్మం యామి. నెక్స్ట్ మారువా, మారువా ఆరిగానం మాజురానా, మారువా ఆరిగానం మాజురానా. తులసి ఆసిమం శాంక్టమ్. శాంక్చురీకి వెళ్ళినట్టు పీస్ఫుల్ గా ఉంటది తులసి మొక్క దగ్గర కూర్చుంటే, శాంక్చురీకి వెళ్ళినట్టు. శాంక్ట్, తులసి, ఆసిమం శాంక్టమ్, ఆసిమం శాంక్టమ్. వాచ ఆకోరస్ క్యాలమ్నస్, వాచ, వాచ ఆకోరస్ క్యాలమస్, సారీ. అడ్యూసా అంటే అడతోడ వాసిక, ఆడతోడ వాసిక, అడ్యూజా అన్నమాట. జిలోయ్ అంటే టీనోస్పోరా కార్డిఫోలియా, టీనోస్పోరా కార్డిఫోలియా. హార్జర్ సిసస్ క్వాడ్రాంగులారిస్, క్వాడ్రా అంటే ఫోర్ కదా, ఫోర్ యాంగిల్స్ అన్నట్టు. ఓకే, సిసస్ క్వాడ్రాంగులారిస్. బ్రయోఫైటమ్, బ్రయోఫైటమ్ పిన్నేటమ్, బ్రయోఫైటమ్ పిన్నేటమ్. ఇది నేను ఒకసారి మళ్ళీ మాట్లాడతాను దీనికోసం. అండ్ బూయ్ ఓఎన్లా ఫిలాంథస్ నీరూరి, ఫిలాంథస్ నీరూరి. క్యాస్టర్ అంటే తెలుసు కదా, ఆమదం. రిసినస్ కమ్యూనస్, రిసినస్ కమ్యూనస్. ఓకే. సో ఇవన్నీ సీజనల్ ప్లాంట్స్. మనం వీటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం వన్ బై వన్. ఓకే. వన్ సెకండ్. ఓకే, ఫస్ట్ మనం మాల్కంగ్ని గురించి మాట్లాడుకుందాం. యాజ్ ఐ టోల్డ్ యూ, దీన్ని సెలాస్ట్రస్ పానిక్యులేటస్ అంటాము. దీన్నే జ్యోతిష్మతి అని, నర్వ్ నర్వ్ టానిక్ అని, మెమరీ ఇంప్రూవ్ చేసే ఇదని కూడా చెప్తారు. సో మెయిన్గా మీ మెమరీ కాన్సన్ట్రేషన్ ఇది ఇంక్రీజ్ చేస్తుంది, అండ్ బ్రెయిన్ రిలేటెడ్ డిజార్డర్స్ని కూడా ఇది క్లియర్ చేస్తుంది. ఓకే. అంతేకాకుండా దీని ఆయిల్స్ అనేది సెల్ చేస్తారు మనకి, మెమరీ టానిక్ అని చెప్పి దీన్ని అమ్ముతూ ఉంటారు. అండ్ అంతేకాకుండా నిద్ర బాగా పట్టకపోయినా అలాంటప్పుడు కూడా ఇన్సామ్నియాకి దీన్ని ఇస్తారు. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే ఈ లీఫ్ లో ఉన్న రసం ఏదైతే ఉందో, పసరు ఉంది కదా, ఆ పసరు ఓపియం ద్వారా పాయిజనింగ్ అయితే, ఓపియం అంటే గసగసాల నుంచి తీస్తారు కదా, ఆ ఓపియం పాయిజనింగ్ ద్వారా, ఆ ఓపెనింగ్ పాయిజనింగ్ అయినప్పుడు ఈ ఆకుల్లో ఉన్న పసరుని ఇస్తారనమాట యాంటీడోట్ గా. ఓకే. అండ్ రూట్ వచ్చేసి మనకి మలేరియా వచ్చినప్పుడు రూట్ ని, యాంటీపైరటిక్ అంటే బాగా జ్వరం వచ్చినప్పుడు కూడా ఆ పైరటిక్ నేచర్ అంటే పైరోజన్స్ ఏం చేస్తాయి, బాడీ టెంపరేచర్ పెంచేస్తాయి, టెంపరేచర్ కంట్రోల్ చేసేయడానికి ఈ రూట్ ని వాడతారనమాట. మాల్కగ్ని, సెలాస్ట్రస్ పానిక్యులేటస్, జ్యోతిష్మతి అంటారు, మెమరీ టానిక్ అంటారు. నిద్ర లేకపోయినా మెమరీ బాగా పెరగాలన్నా తీసుకుంటారు. ఓకే. నెక్స్ట్ అశ్వగంధ. అశ్వగంధ మనకు బాగా తెలిసిందే, వితానియా సామ్ని ఫెరా. ఇదేంటి అంటే ఒక హెర్బ్ అన్నమాట, చిన్న ప్లాంట్. ఇదేంటి మన బ్రెయిన్ ని, స్ట్రెస్ ని, యాంగ్జైటీని కామ్ చేసే, తగ్గిస్తుంది అనమాట. స్ట్రెస్ ని, స్లీప్ ని బాగా పెంచుతుంది. అంతేకాకుండా ఇందులో విథనోలైడ్స్ ఉంటాయి, విథానియా సామ్నిఫెరా. సో ఇందులో ఏముంటుంది, విథనోలైడ్స్, విథనోలైడ్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే మన నర్వ్స్ ని ప్రొటెక్ట్ చేస్తాయి, న్యూరో ప్రొటెక్టివ్. ఓకే, విథనోలైడ్స్ ఏం చేస్తాయి, మన నర్వ్స్ ని ప్రొటెక్ట్ చేస్తాయి. ప్రొటెక్ట్ చేసి యాంటీ స్ట్రెస్ఫుల్ గా, యాంటీ యాంగ్జైటీ, యాంటీ ఆర్థ్రటిక్ అంటే జాయింట్స్ బాగా వాసిపోతూ ఉంటాయి కదా కొంతమందికి, కీళ్ళవాతం అది ఉంటారు వాటికి. అండ్ క్యాన్సరస్ కండిషన్స్ లో ట్యూమర్ కి యాంటీ ట్యూమర్ గా, అనాల్జెసిక్ అంటే బాడీ పెయిన్స్ తగ్గించడానికి ఇది వాడతారు. ఓకే. ఇది టానిక్ గా యూస్ చేస్తూ ఉంటారు, మన మజిల్ స్ట్రెంగ్త్, పోయిన మజిల్ స్ట్రెంగ్త్ మళ్ళీ తెచ్చుకోవడానికి అన్నిటికీ కూడా దీన్ని వాడతారు. విథనోలైడ్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే. నెక్స్ట్ ఇవి మాల్కంగ్నియన్.
అశ్వగంధ. జింజిబర్ ఒఫిషనాలిస్, ఈ జింజిబర్ టర్మరిక్ రెండు రైజోమ్సే. ఓకే, రెండు రైజోమ్సే. రైజోమ్ అంటే ఏంటి? 1 సెకండ్. రైజోమ్ అంటే ఇప్పుడు కొన్ని ప్లాంట్స్ ఏంటంటే అవి ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ అన్ని ఫ్రూట్స్ లో దాచుకుంటాయి కదా, ఆ ఫ్రూట్స్ మనం కోసుకుని తినేస్తాం హ్యాపీగా. కానీ ఇక్కడ ఏంటి అంటే రైజోమ్స్ లో ఎలా ఉంటుంది, ఇవి వాటి స్టెమ్ లో, అండర్ గ్రౌండ్ స్టెమ్ లో ఫుడ్ ని స్టోర్ చేసుకుంటాయి. ఆ అండర్ గ్రౌండ్ స్టెమ్ ఏదైతే ఫుడ్ ని స్టోర్ చేసుకుంటుందో దాన్ని మనం రైజోమ్ అంటాం. మనకి టర్మరిక్ రైజోమే, జింజర్ కూడా రైజోమే. ఓకే, పసుపు కొమ్ములు అంటారు కదా, ఇదంతా కూడా మనకి డ్రై చేసిన తర్వాత పసుపు వస్తుంది. ఓకే, అదే ఇందులో జింజర్ లో కూడా అంతే. మనం జింజర్ని ఎందుకు వాడతారో మీకు తెలుసు. దగ్గు వచ్చిన, కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన, ఒక్కొక్కసారి పెయిన్ ఏదన్నా ఉన్నా, స్వెల్లింగ్స్ ఏమైనా ఉన్నా, కోల్డ్ బాగా ఉన్నా, హెడేక్, మైగ్రెయిన్స్, ఒక్కొక్కసారి ఏంటంటే ఇది బాగా గ్యాస్ అది ఫామ్ అయిపోయినప్పుడు గ్యాస్ తగ్గించడానికి, డైజెషన్ పెంచడానికి టీలో కూడా మనం ఇది వేసుకుని తాగుతుంటాం. బాగా హెడేక్ వచ్చినప్పుడు, మైగ్రెయిన్స్, సైనస్లు అలాంటివి వచ్చినప్పుడు ఇవి సీజనల్ ఎలర్జీని బాగా తగ్గిస్తాయి అన్నమాట. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది, స్వెల్లింగ్ ని తగ్గించే ప్రాపర్టీ. అండ్ చాలా మందికి ట్రావెలింగ్ చేసినప్పుడు మోషన్ సిక్నెస్, వామిటింగ్ సెన్సేషన్ వస్తే అప్పుడు కూడా అల్లం వాసన చూస్తూ ఉంటారు. ఓకే, సో ఆ వామిటింగ్, నాజియా సెన్సేషన్ ని కూడా ఇది తగ్గిస్తుంది అనమాట. జింజిబర్ అఫిషనాలిస్ అన్నమాట, దట్ ఈస్ జింజర్. టర్మరిక్ చెప్పాను కదా, లాంగ్ గా ఉంటుంది స్టెమ్ అని గుర్తుపెట్టుకోండి అని. కుర్కుమా లాంగ్ గా, ఇది మీకు బాగా తెలుసు. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంటుంది. అదే కాకుండా ఆర్థరైటిస్ లాంటి కండిషన్స్ ఇది బాగా ట్రీట్ చేస్తుంది. ఎస్పెషల్ గా మనకి ఏ దెబ్బ తగిలినా ఫస్ట్ పసుపు రాసేస్తారు. ఇప్పుడు డాక్టర్స్ వద్దని చెప్తున్నా సరే, ఇప్పుడు చాలా ఏళ్ళ బట్టి ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గా యాక్ట్ చేసింది. యాంటీసెప్టిక్ గా క్రిములేవి మనకి ఏదైనా వూండ్ జరిగినప్పుడు లోపలికి వెళ్ళకుండా బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు డాక్టర్స్ ఏమంటున్నారంటే పెద్ద పెద్ద వూండ్స్ అయినప్పుడు పసుపుని క్లియర్ చేయడానికి మాకు చాలా టైం పట్టేస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఓకే, సో ఆ బ్లీడింగ్ ని ఆపడానికి కానీ ఇలాంటి వాటన్నిటికీ ఈ యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, ఓకే, అన్నిటి కోసం మనం దీన్ని వాడేస్తూ ఉంటాము. స్నానం చేసినప్పుడు కొంచెం పసుపు నీళ్ళు వేసుకొని స్నానం చేస్తాం, ఎందుకంటే ఈ త్రీ ప్రాపర్టీస్ వల్లే. అలానే బాగా జలుబది చేసినప్పుడు, కాఫ్ లాంటివి కండిషన్స్ క్లియర్ అవ్వాలి అంటే ఆవిరి పెట్టుకున్నప్పుడు అందులో పసుపు వేసుకుంటాం. మిల్క్ తాగినప్పుడు కూడా అందులో పసుపు వేసుకుంటాం. సో ఇట్ విల్ ట్రీట్ కాఫ్స్. అండ్ ఇక్కడ మన థ్రోట్ ఇన్ఫెక్షన్ ని కొంచెం కంట్రోల్ చేస్తుంది. ఏదైనా స్వెల్లింగ్ అయిపోతే ఆ స్వెల్లింగ్ ని కంట్రోల్ చేస్తుంది. ఎలర్జీస్, సీజనల్ ఎలర్జీస్ లో ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, డైజెషన్ ని కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది. అందుకనే మనం మాక్సిమం అన్ని ఫుడ్స్ లోని ఇంత పసుపు ఎందుకు వేస్తామంటే ఈ మూడు ప్రాపర్టీస్ వల్ల వేస్తాం. ఓకే, యాంటీసెప్టిక్, యాంటీవైరల్, యాంటీబయాటిక్. ఉన్న జర్మ్స్ ఏమన్నా ఉంటే అది కిల్ చేసేలాగా. ఓకే, అంతేకాకుండా కలర్ కోసం కూడా వేస్తాం అనుకోండి, అది వేరే విషయం. సో దిస్ ఇస్ రిగార్డింగ్ ది జింజర్ అండ్ టర్మరిక్. ఓకే, నెక్స్ట్ మనం గార్లిక్ అండ్ ఫెన్యుగ్రిక్ కోసం మాట్లాడుకుందాం. గార్లిక్ ని ఏలియం సెటైవం అంటాము. పైకి కనిపించేవి మనకి లీవ్స్, తర్వాత కింద ఉండేవి కూడా లీవ్సే. ఓకే, వీటిని బల్బ్స్ అంటారు. ఈ బల్బ్ ఎలా ఉంటదంటే, ఈ ఈ బల్బ్ లో ఉండే లీవ్స్ ని మనం స్కేలీ లీవ్స్ అంటాం. స్కేలీ లీవ్స్. ఈ స్కేలీ లీవ్స్ ఏం చేస్తాయంటే, ఈ స్కేలీ లీవ్స్ ఏం చేస్తాయి అంటే ఫుడ్ ని స్టోర్ చేసుకుంటాయి. స్కేలీ లీవ్స్ ఏం చేస్తాయి, ఫుడ్ ని స్టోర్ చేసుకుని కొంచెం స్వెల్ అయి ఉంటాయి, వాటినే మనం యూస్ చేస్తాము. ఈ స్కేలీ లీఫ్ అంతా కూడా మళ్ళీ అదర్ డ్రై స్కేలీ లీవ్స్ తో కవర్ అయి ఉంటుంది. గార్లిక్ మొత్తం మనం సేమ్ యాంటీ బ్యాక్టీరియల్, ఫంగల్, యాంటీ పారాసైటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ అవి వచ్చినప్పుడు బాగా యూస్ చేస్తాం. కోల్డ్, కాఫ్ అది వచ్చినప్పుడు ఆయిల్లో గార్లిక్ ని వేసి వేడి చేసిన తర్వాత ఆ ఆయిల్ ని మనం బాడీకి రాసుకోవడం జరుగుతూ ఉంటుంది. కోల్డ్, కాఫ్, అదర్ అదర్ ఇన్ఫెక్షన్స్ నుంచి ఇది కొంచెం రిలీఫ్ ని ఇస్తుంది మనకి. మన ఆర్టరీస్ కొలెస్ట్రాల్ తో బాగా హార్డ్ అయిపోతూ ఉంటాయి కదా, అది మళ్ళీ నారో చేయడానికి కూడా, ఐ మీన్ నారోగా అయిపోతాయి, సన్నంగా అయిపోతాయి, బ్లడ్ వెళ్ళడానికి ప్లేస్ ఉండదు. అలాంటప్పుడు కూడా దీన్ని యాడ్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ సర్టెన్ క్యాన్సరస్ కండిషన్స్, ఆస్తమా కండిషన్స్, ఇలాంటి వాటిల్లో కూడా గార్లిక్ ని
యూస్ చేస్తుంటాం. మీరు అబ్జర్వ్ చేశారో లేదో జనరల్‌గా ఆహ్, 1 సెకండ్. ఓకే. మీరు అబ్జర్వ్ చేశారో లేదో జనరల్‌గా వామన్నం ఇలాంటివి మనం పెట్టుకుంటున్నప్పుడు ఆహ్, ఓకే. సారీ. ఆహ్, సో, మనం వామన్నం అలాంటి వాటిలో అల్లం అదే గార్లిక్ కూడా వేస్తాం. ఎందుకంటే డైజెషన్‌ని బాగా పెంచుతుందనమాట. ఓకే. సో, ఇవి గార్లిక్ యూజెస్. నెక్స్ట్ వచ్చేసి ఫెన్యుగ్రీక్. ఫెన్యుగ్రీక్ అంటే మెంతులు చాలా చాలా మంచిది. షుగర్ లెవెల్స్ తగ్గడానికి అందరూ గ్లాసుడు మెంతులు నానబెట్టుకుని వాటర్‌లో ఆ వాటర్‌ని తాగుతారు. మీరు తెలుసు కదా! షుగర్ బాగా తగ్గుతుందని చెప్తారు. అండ్ టెస్టోస్టిరాన్‌ని కూడా ఇది బాగా బూస్ట్ చేస్తుంది. విచ్ ఈస్ ద మేల్ సెక్స్ హార్మోన్ అన్నమాట. బ్రెస్ట్ ఫీడింగ్ వుమెన్‌లో కూడా ఇది తాగిపిస్తారు. ఎందుకంటే మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుందని చెప్పి. హై కొలెస్ట్రాల్ అన్నీ కూడా తగ్గుతాయి. చాలామంది ఏమున్నా లేకపోయినా రోజు మార్నింగ్ లేచి వాటర్ తాగుతూ ఉంటారు. మనకి పీరియడ్ టైమ్‌లో వచ్చే పెయిన్స్ ఉంటాయి. అవి కంట్రోల్ చేస్తుంది. డైజెస్టివ్ ఇష్యూస్‌ని కంట్రోల్ చేస్తాయి. అండ్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్‌ని కూడా ఇవి ఇస్తాయి. మోస్ట్‌లీ మీరు మెంతులు కొంతమంది నవలేసి మింగేస్తారు. మెంతుల్ని నానబెట్టగానే స్లైమీగా అయిపోతది. స్లిప్పరీగా అయిపోద్ది కదా! అదెందుకు అంటే అది తాగేసి తినేయడం వల్ల మీ ఫుడ్‌తో కలిపి అది ఏంటంటే డిమల్స్ అంట. అంటే ఈజీగా పుష్ చేసేస్తది ఫుడ్‌ని బయటకి. మీరు కాన్‌స్టిపేషన్ అప్పుడప్పుడు ఏదన్నా స్పైసీ ఫుడ్ లాంటివి తిన్నప్పుడు వాటర్ తక్కువ తాగినప్పుడు చాలా హార్డ్‌గా పాటీ వస్తుంది. అది ప్రాబ్లమ్ అయిపోతది మనకి. పాటీ వెళ్ళడం కూడా ప్రాబ్లమ్ అవుతుంది. అండ్ అట్ సిట్యుయేషన్స్ ఇట్లాంటి డెమల్సెంట్ లాక్సేటివ్స్ ఏంటంటే ఈజీగా పుష్ చేసేస్తాయి వేస్ట్‌ని బాడీలోంచి బయటికి. ఓకే. సో, ఆ స్లిప్పరీనెస్ ఉంటది కాబట్టి ఆ ఫుడ్‌కి కూడా అది వచ్చి అన్‌డైజెస్టెడ్ ఫుడ్‌కి కూడా అది వచ్చి ఈజీగా బా బా పార్టీని బయటకి పుష్ చేస్తుందన్నమాట. ఓకే. నెక్స్ట్ ఆహ్, చెప్పాను కదా ఆల్రెడీ. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి గ్లూకోజ్‌ని బాగా కంట్రోల్ చేస్తది. అందుకే షుగర్, డయాబెటిక్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది మెంతులు వాటర్‌లో నానబెట్టుకొని తాగుతారు. ఓకే. అండ్ టెస్టోస్టిరాన్ బూస్ట్ చేస్తుంది అని చెప్పాను. మేల్ సెక్స్ హార్మోన్స్ సెక్షువల్ ఫంక్షన్‌ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది అనే ఒక బిలీఫ్ కూడా ఉందన్నమాట. ఓకే. నెక్స్ట్ టచ్ మీ నాట్ చూద్దాం. ఇది అందరికి మనకు కామన్‌గా తెలిసిన ప్లాంటే. కాకపోతే అందరూ జస్ట్ ముట్టుకొని, ఆడుకొని వదిలేస్తూ ఉంటారు. కానీ చాలా మందికి తెలియందేంటి అంటే ఈ టచ్ మీ నాట్ మిమోసా ప్యూడికా ట్రెడిషనల్ మెడిసిన్‌గా కూడా చాలామంది యూజ్ చేసేవారు. యాంటీ బాక్టీరియల్‌గా డిప్రెషన్ వచ్చినప్పుడు యాంటీ డిప్రెసెంట్‌గా కూడా ఇది యూజ్ చేసేవారు. చిన్న చిన్న కట్స్, వూండ్స్ అలాంటివి వచ్చినప్పుడు పీరియడ్ టైమ్‌లో ఎక్కువ మెన్స్ట్రుయేషన్ టైమ్‌లో ఎక్కువ బ్లీడింగ్ అయిపోయే టైంలో ఇలాంటప్పుడు హెమరాయిడ్స్ తెలుసు కదా మీ అందరికి. ఆహ్, యానస్ ఏరియాలో ఇలాగా చిన్న చిన్న ఇవి రావటం. ఓకే. అండ్ దేర్‌ఫోర్ పార్టీ వెళ్ళినప్పుడల్లా బ్లడ్ రావడం, పెయిన్ రావడం ఇదంతా హెమరాయిడ్స్‌లో ఉంటది. యూరినరీ ఇన్ఫెక్షన్స్ వీటన్నిటిలో కూడా మనకి టచ్ మీ నాట్ అనేది యూజ్ చేస్తాము. ఆయుర్వేదిక్ ప్లాంట్ అన్నమాట. ఆస్త్మా రాకుండా యాంటీ ఆస్మాటిక్‌గా, పెయిన్ కిల్లర్‌గా క్యాన్సర్ అండ్ డయాబెటిస్, లివర్ ఇష్యూస్‌లో కూడా ఇది వాడొచ్చు అని చెప్పి రీసెర్చ్ సజెస్ట్ చేస్తున్నాయి. ఇది టచ్ మీ నాట్, మిమోసా ప్యూడికా ఈ పింక్ ఫ్లవర్స్‌తో మీరు దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. సోయా తెలుసు కదా! సోయ్ బీన్ అంటారు. సోయాబీన్, గ్లైసిన్ మాక్స్, పవర్ హౌస్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. జిమ్‌కెళ్ళే వాళ్ళందరూ మాక్సిమం ఈ సోయా బీన్స్‌ని నానబెట్టేసుకొని, క్రష్ చేసేసుకొని ఫ్రైడ్ రైస్‌లు అవి ఇవి అన్నీ తినేస్తుంటారు. ఎందుకంటే మాక్సిమం నాన్ వెజ్ తినని వాళ్ళందరికీ వెజిటేరియన్‌లో జిమ్ మెయింటైన్ చేసే వాళ్ళకి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కావాలి. ఇప్పుడు వీగన్ అనేది కల్చర్ అయిపోయింది. వాళ్ళకి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కావాలి. సో, ఇన్ సచ్ సిట్యుయేషన్ సోయా ఈస్ అ వెరీ గుడ్ చాయిస్ అన్నమాట. ఇందులో ఐసోఫ్లేవోన్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ ఐసోఫ్లేవోన్స్. ఓకే. ఈ ఐసోఫ్లేవోన్స్ క్యాన్సర్ వచ్చే రిస్క్‌ని చాలా మటుకు తగ్గించింది.
ఫీమేల్స్ లో అయితే బ్రెస్ట్ క్యాన్సర్, మేల్ లో అయితే ప్రోస్టేట్ క్యాన్సర్ ఈ వచ్చే రిస్క్ ని చాలా మటుకు తగ్గించినట్టు స్టడీస్ చెప్తున్నాయి. అండ్ మెనోపాజ్ 40, 45, 50 ఇయర్స్ వచ్చినప్పటికి ఫీమేల్స్ లో పీరియడ్స్ అనేవి స్టాప్ అయిపోతాయి. ఓకే, మెనోపాజ్ అంటారు. సో మెనోపాజల్ సిమ్టమ్స్ ని కూడా అవి తగ్గిస్తాయి అండ్ మెమరీని బాగా ఇంప్రూవ్ చేస్తాయి అని చెప్పి, హార్ట్ కి కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ ని అది తగ్గించడం, డయాబెటీస్ ని కొంచెం కంట్రోల్ చేయడం, బోన్స్ అనేవి ఎరోడ్ అయిపోతూ ఉంటాయి ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ. బోన్స్ నుంచి పోర్స్ ఫామ్ అయిపోవడం, బోన్ సెల్స్ అన్ని ఎరోడ్ అయిపోతూ ఉండడం జరుగుతుంది. అది ఆస్టియోపోరోసిస్, అది కూడా కొంచెం మేనేజ్ చేస్తుంది సోయాబీన్. అండ్ మనకి కోల్డ్, ఫీవర్, హెడేక్స్, నిద్ర లేకపోవడం, ఇరిటబిలిటీ రావడం, ఇవన్నీ కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ ప్లాంట్ అన్నమాట. ఓకే, సోయ్ ఆర్ సోయాబీన్ ఆయిల్ కూడా తీస్తారు, అవన్నీ మీకు తెలుసు కదా. సో ఓన్లీ మెడిసినల్ పర్పసెస్ మాత్రం మనం మెయిన్లీ డిస్కస్ చేసుకుంటున్నాం. షతావర్ ఆస్పరాగస్ చాలా మంది డెకరేషన్ కోసం ఇంట్లో పెట్టుకుంటారు, కానీ ఇది క్వీన్ ఆఫ్ ద హర్బ్స్ అన్నమాట. ఓకే, విమెన్స్ హెల్త్ కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ సపోర్ట్ చేయడం కానీ, పీరియడ్స్ మెన్స్ట్రల్ సైకిల్ ని అది కంట్రోల్ చేయడం కానీ, మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను, మెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్ సిమ్టమ్స్ ని అది తగ్గించడం కానీ, ఫర్టిలిటీ ఛాన్సెస్, ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ని పెంచడం కానీ, ఇవన్నీ శతవర్ చేస్తుంది, ఆస్పరాగస్ రాసిమోసిస్. ఓకే, అండ్ ఆల్సో ఇమ్యూన్ సిస్టమ్ ని కూడా ఇది బాగా ఇమ్యూనిటీని పెంచుతుంది అండ్ కాఫ్ లాంటి కండిషన్స్ ని కూడా ఇది రిలీవ్ చేస్తుంది అనమాట. అండ్ ఈ దీని రూట్స్ ఎందుకు వాడతారంటే యూరిన్ కంటెంట్ ఇంక్రీజ్ చేయడం కోసం, డయూరెటిక్ కంటే యూరిన్ కంటెంట్ ఇంక్రీజ్ చేయడం కోసం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆల్సో లాక్టగాగ్, గెలాక్టగాగ్ అంటే మన బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి. మీరు చూస్తూ ఉంటారు కొత్తగా మదర్స్ అయిన వాళ్ళకి లాక్టోస్ గ్రాన్యూల్స్ అని చిన్న డబ్బాలో ఇస్తుంటారు పాలలో కలుపుకొని తాగమని, అలానే గెలాక్టోగాగ్ ఇది. ఓకే, బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ కి దీని రూట్స్ ని యూస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా అది కాకుండా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, నర్వ్ డిజార్డర్స్, అల్సర్స్, ఇవన్నీ కూడా శతవర్ ట్రీట్ చేస్తుంది. ఎప్పటి నుంచో యూస్ చేస్తున్న క్వీన్ ఆఫ్ ద హర్బ్స్, మోస్ట్ ఏన్షియంట్ అండ్ ప్రామినెంట్ హర్బ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సర్పగంధ, రాల్ఫియా సర్పెంటీనా, ఇండియన్ స్నేక్ రూట్ అంటాము. చాలా ఇంపార్టెంట్, బ్లడ్ ప్రెషర్ తగ్గించడంలో దీన్ని యూస్ చేస్తాము. బ్లడ్ ప్రెషర్ తగ్గించి సెడేషన్ ని, నిద్ర వచ్చేలా చేస్తుంది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. విచ్ ప్లాంట్ ఇస్ యూస్డ్ ఫర్ లోవరింగ్ ద బీపీ? సర్పగంధ, రాల్ఫియా సర్పెంటీనా. ఓకే, నిద్రలేమితనాన్ని కూడా ఇది కంట్రోల్ చేసి బాగా నిద్ర వచ్చేలాగా, సెడేషన్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పాను కదా. వాళ్ళ బాగా ఇరిటేట్ అయిపోయిన మైండ్స్ ఉంటాయి, వాళ్ళని కూడా రిలాక్స్ చేస్తుంది. బాగా హై బీపీ వచ్చేసిన హైపర్ టెన్షన్ క్యాండిడేట్స్ ని కూడా ఇది కొంచెం కంట్రోల్ చేసి రిలాక్స్ చేయడం జరుగుతుంది. షైజోఫ్రెనిక్ సైకిక్ కండిషన్స్ ని కూడా ఇది అలాంటప్పుడు కూడా వీటిని తగ్గించడానికి యూస్ చేస్తూ ఉంటారు. అండ్ స్నేక్ ఫామ్ లో ఉంటది కాబట్టి స్నేక్ బైట్స్ కి యూస్ చేస్తూ ఉండేవారు రూట్స్. ఏమైనా ఇన్సెక్ట్స్ కుట్టినా, ఫీవర్స్ వచ్చినా, ఐ ఇష్యూస్ వచ్చినా అన్నిటికీ కూడా దీన్ని యూస్ చేసేవారు. మెయిన్లీ సర్పగంధాలో ఉండేది ఏంటి అంటే ఆమ్, ఇప్పుడు కుర్కిమా లొంగ, టర్మరిక్ లో ఉండేది కుర్క్యుమిన్స్, అలానే సర్పగంధాలో మనకు ఉండేది ఆల్కలాయిడ్స్. ఆల్కలాయిడ్స్ చాలా ఇంపార్టెంట్. సర్పగంధ, రాల్ఫియా సర్పెంటీనాలో ఏముంటాయి? ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఏ ఆల్కలాయిడ్స్ ఉంటాయి అనేది ఇంకా ఇంపార్టెంట్. రిసర్పిన్, రిసర్పిన్ ఆల్కలాయిడ్స్. ఓకే, రిసర్పిన్ ఆల్కలాయిడ్స్. దానివల్లే ఇప్పుడు నేను చెప్పిన ప్రాపర్టీస్ అన్ని వీటికి ఉంటాయి. ఏంటవి? బ్లడ్ ప్రెషర్ తగ్గించడం, సెడేషన్ ఇవ్వడం, నిద్ర వచ్చేలా చేయడం, బీపీ, యాంగ్జైటీని తగ్గించడం. ఓకే, ఇవన్నీ కూడా ఈ ప్రాపర్టీస్ ఎందుకు వచ్చాయి? ఇవన్నీ డ్యూ టు రిసర్పిన్ ఆల్కలాయిడ్. ఓకే, సో దిస్ ఇస్ రిగార్డింగ్ సర్పగంధ. నెక్స్ట్ ఇసాప్కాల్ చూద్దాము. ప్లాంటెగా ఒవేటా అంటాము, దీన్నే సిలియం హస్క్ అని కూడా అంటారు. జనరల్ గా మీకు రఫేజ్ ఆర్ ఫైబర్, ఫైబర్ తినంటారా బాబు, ఫైబర్ కంటెంట్ ఎక్కువ తినాలి అని చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తుంటారంటే, సి మీరు తిన్న ఫుడ్ అంతట్లోని మీకు వచ్చేసిన న్యూట్రియన్స్ పోగా మీ లార్జ్ ఇంటెస్టైన్ లో ఇంతే వేస్ట్ పడింది అనుకోండి. ఈ వేస్ట్ బయటకు వెళ్తుందా ఈజీగా? మీ అందరికీ తెలిసిందే కదా, నవ్వుకోవాల్సిన పని కూడా లేదు.
ఓకే. ఈ వేస్ట్ ఈజీగా వెళ్తదా? వెళ్ళదు. ఒక పుష్ రావాలంటే ఎక్కువ కంటెంట్ ఉండాలి కదా! సో, మీరు ఇలాంటి ఫైబర్ తిన్నప్పుడు తేగలు గాని, లేడీస్ ఫింగర్ లాంటివి తిన్నప్పుడు బీరకాయ పచ్చడ్లు, తొక్క పచ్చడి ఉంటది కదా! తొక్కు పచ్చడి సారీ. అవన్నీ గూడా తిన్నప్పుడు ఏమవుతదంటే మీకు ఫైబర్ కంటెంట్ ఎక్కువవుద్ది. అది డైజెస్ట్ అవ్వదు బాడీలోకెళ్ళి. డైజెస్ట్ అవ్వకుండా అదేం చేస్తదంటే, మీ అన్‌డైజెస్టెడ్ ఫుడ్‌కి బల్క్‌ని యాడ్ చేస్తది. ఎలాగా అంటే చూడండి. ఇలా మీకు అన్‌డైజెస్టెడ్ ఫుడ్‌కి బల్క్‌ని యాడ్ చేస్తది. యాడ్ చేసినప్పుడు ఏమవుంది కంటెంట్ అనేది అన్‌డైజెస్టెడ్ ఫుడ్ కంటెంట్ పెరిగింది. క్వాంటిటీ పెరిగింది. సో, అది ఈజీగా బయటకొచ్చేస్తదనమాట. సో, డైటరీ ఫైబర్స్ అన్నీ ఇవే పనులు జేస్తాయి. సో, డైటరీ ఫైబర్ వల్ల ఈజీగా లాక్సేటివ్ ప్రాపర్టీ వచ్చి అన్‌డైజెస్టెడ్ ఫుడ్ పార్టీ అనేది ఈజీగా పుష్ అయిపోతుంది బయటకి. సో, దీన్ని సిలియం హస్క్ అంటారు. లాక్సేటివ్‌గా ఎక్కువ యూజ్ చేస్తారు. కాన్‌స్టిపేషన్‌ని ట్రీట్ చేయడానికి. పార్టీ ప్రాబ్లమ్ సరిగ్గా అవ్వకపోగా పెయిన్ రావడం, ఇబ్బంది పడిపోతుంటారు గదా! అలాంటప్పుడు ఇది లాక్సేటివ్‌గా యూజ్ చేస్తారు. ఇది వాటర్‌ని యాడ్ పీలుస్తుంది, అబ్జార్బ్ చేసుకుంటది. అండ్ ఇప్పుడు నేను చెప్పాను కదా! మన స్టూల్స్ అంటే నథింగ్ బట్ పాటీ. దానికి బల్క్ క్వాంటిటీని యాడ్ చేస్తది. చేయడం వల్ల ఎక్కువ కంటెంట్ అవ్వడం వల్ల అది ఈజీగా బాడీ నుంచి బయటకి వచ్చేస్తది. సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. ఇది ప్రతి మనిషిలో జరిగే ప్రాసెసే కాబట్టి నేర్చుకోండి. నేర్చుకుంటే అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. మీ సైన్స్ అనేది ఎక్కడో ఎగ్జామ్‌లోనే కాదు, మన రెగ్యులర్ లైఫ్‌లోనే మనం అప్లై చేసుకోవచ్చు. సో, నేర్చుకోండి. నెక్స్ట్ కాన్‌స్టిపేషన్ దాటిన తర్వాత ఇంకేమన్నా ఇష్యూస్ ఉంటాయా మేడం అంటే మీకు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్. గ్యాస్ట్రో అంటే స్టమక్, ఇంటెస్టైన్ అంటే మీ స్మాల్ ఇంటెస్టైన్స్. సో, ఈ రెండిటికి రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని ఉంటుంది. అదొకటి. డయేరియా, కంటిన్యూస్ లూజ్ మోషన్స్, హెమరాయిడ్స్ ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా! పిలకలు అవి అంటారు కదా! అలాంటి అన్ని వాటిల్లోని దీన్ని బాగా యూజ్ చేస్తారు. కోలోరెక్టల్, కోలాన్ అంటే ఏమని చెప్పాను మొన్న క్లాస్ విన్నారో లేదో? కోలాన్ అంటే లార్జ్ ఇంటెస్టైన్. రెక్టమ్ అంటే తెలుసు కదా! ఇదంతా లార్జ్ ఇంటెస్టైన్ కోలాన్ కదా! ఈ లాస్ట్ పార్ట్ ఏమవుతది? రెక్టమ్ అవుతుంది. ఓకే. అండ్ ఈ క్లోజింగ్ పాయింట్, ఈ బయటకొచ్చే పాయింట్ యానస్. సో, కోలోరెక్టల్. ఓకే. కోలాన్ అండ్ రెక్టల్ క్యాన్సర్‌లో దీన్ని బాగా యూజ్ చేస్తారు. అది బాగా మేనేజ్ చేస్తుంది. ఇది డయోస్కోరియా పెంటాఫిలా. ఇది చూడండి. 1, 2, 3, 4, 5. ఓకే. 5 లీవ్స్ ఉంటూ ఉంటాయి. అందుకనే పెంటాఫిల్లా అన్న నేమ్ అనేది ఉంటుంది. స్పీషీస్ ఆఫ్ యామ్. యామ్ అనే వెజిటబుల్ ఉంటది కదా! ఇంకా ఆ యామ్ స్పీషీస్‌లోనే ఇదొకటి. ఆహ్, వాటి ట్యూబర్స్ అంటే ఇప్పుడు బంగాళదుంప ఎలాగా అండర్ ద గ్రౌండ్ పెరుగుతది కదా! అందులో మొత్తం ఫుడ్‌ని స్టోర్ చేసుకుంటది. అలానే ఇది కూడా ట్యూబర్స్ అండర్ ద గ్రౌండ్ ఉంటాయి. వాటి నుంచి అక్కడి నుంచే మనకి మెడిసినల్ పర్పసెస్‌కి మనం ఆ ట్యూబర్స్‌ని వాడతాం. అనాల్జెసిక్ అని ఎక్కడొచ్చినా అనాల్జెసిక్ అంటే ఏంటి? పెయిన్ కిల్లర్. అనాల్జెసిక్ అంటే పెయిన్ కిల్లర్. యాంటీ ఇన్‌ఫ్లమేషన్ అంటే స్వెల్లింగ్ ఎక్కడ వాపు వస్తది కదా! వాపులు తగ్గించడానికి. అండ్ ఇక్కడ నుంచి తీసిన పౌడర్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్‌లో నుంచి ఒక పౌడర్ ఫార్మ్ చేస్తారు. ఆ పౌడర్‌ని కడుపు నొప్పికి డెలివరీ తర్వాత ఈ అబ్డామినల్ మజిల్ అంతా ఏరియా అంతా పెయిన్ వస్తది కదా! అది తగ్గించడానికి ఇస్తూ ఉంటారు. అండ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్, చిన్న చిన్న కట్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా అవి తగ్గిస్తారు. అండ్ ఎస్పెషల్లీ సౌత్ ఏషియాలో దీని సిరప్ ఏదైతే ఉందో పీరియడ్ పెయిన్‌లో పీరియడ్ కాదు. ప్ర డెలివరీ టైమ్‌లో డెలివరీ పెయిన్స్ ఒస్తాయి కదా! లేబర్ పెయిన్స్. ఆ టైంలో దీని సిరప్ అనేది ఇస్తారు. అంతేకాకుండా మీకు కోలిక్ పెయిన్ చిన్న పిల్లలకి కోలిక్ అంటే ఈ ఇండైజెషన్ వల్ల, గ్యాస్ ప్రాబ్లమ్ వల్ల వచ్చే పెయిన్ ఏదైతే ఉందో, ఆ పెయిన్‌ని క్యూర్ చేయడానికి ఇది ఇస్తూ ఉంటారనమాట. సో, చాలా డయాబెటిస్‌లో కూడా దీన్ని కామన్‌గా వాడుతూ ఉంటారు. ఓకే. లేబర్ పెయిన్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. రైట్? సో, నెక్స్ట్ ఆల్మోస్ట్ మనం లాస్ట్‌కొచ్చేసాం. సీజనల్ ప్లాంట్స్ అయిపోతున్నాయి. తర్వాత మనం పెరెన్నియల్ ప్లాంట్స్ గురించి మాట్లాడుకుందాం. సీజనల్ ప్లాంట్స్‌లో నెక్స్ట్ ఇది చాలా చాలా ఈజీ. క్యుమిన్ అంటే జీలకర్ర, ఫెన్నెల్ అంటే సోంఫ్. ఆల్మోస్ట్ 2 చూడ్డానికి ఒకలాగే ఉంటాయి. కానీ ఇది స్వీట్‌గా ఉంటుంది. కొంచెం ఫెయిర్‌గా ఉంటది. ఇది కొంచెం డార్క్‌గా ఉంటుంది జీలకర్ర. ఓకే. ఇది చాలా మెడికల్ అప్లికేషన్స్ ఉంటాయి. కానీ ఇవన్నీ ఏంటంటే దీనికొక వర్డ్ ఉంటది. ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు కానీ మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఏంటంటే క్యారమ్ నేటివ్స్.
క్యారమ్ నేటివ్ అంటే బాడీలో ఫామ్ అయిన గ్యాస్ ని ఎక్స్పెల్ చేస్తాయి, బయటకు తోసేస్తాయి. జీలకర్ర తిన్నాక మీకు తేన్పులు వస్తుంటాయి, సోంఫ్ కూడా అంతే. సో ఇండైజెషన్, బాట్యులెన్స్, గ్యాస్, వీటన్ని ఫామ్ అయినప్పుడు ఈ రెండిటిని వాడతారు. జీలకర్ర తింటారు కొంతమంది, ధనియాలు తింటారు కొంతమంది, ఫెన్నెల్ తింటారు, సోంఫ్ తింటారు. అన్నిటిలోని గ్యాస్ ని బయటకు పంపించడం అనేది కామన్ ప్రాపర్టీ. ఓకే. సో అవే మళ్ళీ మళ్ళీ తిప్పి తిప్పి అవే పెడతారు: డైజెషన్, రిలీవింగ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇష్యూస్, కోలిక్, గ్యాస్. చూడండి ఇక్కడ కూడా చూపిస్తాను. స్టమక్ ఏక్, ఇండైజెషన్, బ్లోటింగ్ అంటే కడుపు ఉబ్బిపోతుంది కదా గ్యాస్ తో నిండిపోయి, అది ఫ్లాట్యులెన్స్, ఇవన్నీ అవే. ఓకే. ఇది కాకుండా ఎక్స్ట్రాగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జీలకర్ర అనేది షుగర్ లెవెల్స్ అండ్ హెడేక్స్ తగ్గించడానికి, బోన్స్ స్ట్రెంగ్త్ ఇవ్వడానికి, కొన్ని యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. కొంచెం ఘాటుతనం వస్తుంది వీటి నుంచి, దానివల్ల జర్మ్స్ కిల్ అవుతాయని చెప్పి ఆ యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ కూడా జీలకర్రలో ఉంటాయి. చాలా లాంగ్ హిస్టరీ ఆఫ్ మెడిసినల్ అప్లికేషన్స్, ఎప్పటి నుంచో మనం యూస్ చేస్తున్నాం. ఐరన్ కూడా ఉంటది వీటిలో, అందుకనే మనం ప్రతి కూరలో మాక్సిమం వేసుకుంటాం దీన్ని. ఓకే. సోంఫ్ ఏంటి అంటే ఆ ఇది ఇది మీ అందరికీ తెలిసిందే. ఇంకొక పర్పస్ ఏంటి, చాలా మంది ఆమ్, సోంఫ్ నీళ్లు తాగండి, సోంఫ్ నానబెట్టుకోండి, సోంఫ్ తింటూ ఉండండి అంటారు. ఎందుకంటే లాక్టేటింగ్ మదర్స్, ఫీడింగ్ ఇచ్చే మదర్స్ లో వాళ్ళకి మిల్క్ ప్రొడక్షన్ ఇది బాగా ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. అంతేగాని పీరియడ్ టైంలో కూడా మెన్స్ట్రల్ క్రాంప్స్, పీరియడ్ పెయిన్స్ ఇది బాగా తగ్గిస్తుంది. అండ్ ఇందులో కూడా మనకి ఏంటంటే యాంటీ స్వెల్లింగ్ ప్రాపర్టీస్, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే. ఫెనికులం వల్గారి. సో ఇది ఆ, జీలకర్ర అండ్ ఫెనల్ కోసం అన్నమాట. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వీ హ్యావ్ అజ్వైన్. అజ్వైన్ కూడా సేమ్ డైజెషన్, డైజెషన్, డైజెషన్. జీలకర్ర, ధనియాలు, సోంఫ్, కామన్ పాయింట్స్ మీరు కళ్ళు మూసుకొని రాసేయచ్చు. కానీ డిస్క్రిప్టివ్ పేపర్ కాదు కదా, ఆబ్జెక్టివ్ కాబట్టి ఇవి చూసుకుంటూ మర్చిపోవద్దు ఇవి. ఓకే. డైజెస్టివ్ హెల్త్ అగైన్ వామ్. తర్వాత ఈ ఇండైజెషన్, గ్యాస్, బ్లోటింగ్, కోలిక్ అన్నిటిలోని ఇది ముందు గ్యాస్ ని బయటికి పంపిస్తుంది. ఓకే. ఇందులో ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే స్టమక్ లో యాసిడ్స్ ఫ్లోని బాగా ఇంప్రూవ్ చేస్తాయి. అండ్ అంతేకాకుండా యాంటీ బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు బాగా జ్వరం వచ్చినప్పుడు, కంటిన్యూస్ డయేరియా, మోషన్స్ అవుతున్నప్పుడు, కడుపులో బాగాలేదు అని చెప్పినప్పుడు వామన్నం చేసిస్తాం. ఎందుకంటే డైజెస్టివ్ హెల్త్ అనేది ఇన్స్టెంట్ గా ఇంప్రూవ్ చేస్తుంది. అంతేకాకుండా దాంట్లో యాంటీ బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల కడుపులో ఏమన్నా ఎలాంటి జర్మ్స్ ఉంటే అవి వెంటనే చచ్చిపోతూ ఉంటాయి. సో దానికి మనం వెంటనే వామన్నం వేసి, పసుపు కూడా వేసి, అన్నీ ట్రెడిషనల్ గా మనం చేసి ఇస్తాం. ఓకే. సో ఆస్తమా, మీకు ఈ లూజ్ మోషన్స్ ఆ కండిషన్ అంతా తగ్గుతుంది. లూజ్ మోషన్స్ వచ్చేదే ఏదో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పడం బాడీ మీకు. ఆ ఇన్ఫెక్షన్, ఆ జర్మ్స్ వెళ్ళిపోయే వరకు మనకి మోషన్స్ అవుతూనే ఉంటాయి. సో అలాంటి టైంలో అజ్వైన్ వామ్ రైస్ లాంటివి తింటే అది బాగా యూస్ అవుతుంది. మారువా అంటే ఆరిగానం, మాజురానా. ఇదేంటి మీకు అందరికీ తెలుసు కదా, కొంచెం మంచి స్మెల్ వచ్చే హర్బ్ అన్నమాట. అండ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇష్యూస్ని ఇది ట్రీట్ చేస్తుంది. మెన్స్ట్రల్ ఇష్యూస్, పీరియడ్ పెయిన్స్ అలాంటివి కూడా ట్రీట్ చేస్తుంది. స్వెల్లింగ్ని తగ్గిస్తుంది. మెయిన్గా మజిల్ పెయిన్ని, టూత్ ఏక్ని, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఏదైనా సరే పెయిన్ని తగ్గిస్తుంది అది. పెయిన్, స్వెల్లింగ్ తగ్గిస్తుంది. సో ఈ రెండు కామన్ థింగ్స్ అన్నమాట. ఓకే. అంతేకాకుండా కాఫ్కి, వూండ్స్ ఏదైనా వచ్చినప్పుడు యాంటీసెప్టిక్ గా కూడా మనకిది యూస్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ తులసి, ఆసిమం శాంక్టమ్, మీకు తెలుసు కదా, క్వీన్ ఆఫ్ హర్బ్స్ అని మళ్ళీ దీన్ని కూడా పిలుస్తారు. తులసిని హోలీ ప్లాంట్ కూడా చాలా మంది పూజ చేస్తారు. అంతేకాకుండా దగ్గు వచ్చినప్పుడు కొన్ని ఆకులు తీసుకుని నవలేస్తాం కూడా. ఎందుకంటే కాఫ్, కోల్డ్, ఆస్మా అన్నింటినీ తగ్గిస్తుంది. మ్యూకస్ని ఎస్పెషల్గా అది తగ్గిస్తుంది. అందుకనే మనం బ్రాంకైటిస్ అంటే మీకు ఆల్రెడీ ఇందాక క్లాస్లో చెప్పాను కదా, ట్రాకియా ఇలాగా బ్రాంకైగా రివైడ్ అవుతాయి. ఆ బ్రాంకస్ స్వెల్ అయిపోతుంది మ్యూకస్ అది వచ్చినప్పుడు. ఆ అలాంటప్పుడు ఇవి నవిలినప్పుడు ఆ మ్యూకస్, ఆ స్వెల్లింగ్ ని తగ్గిస్తుంది. ఓకే. సో షుగర్ లెవెల్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా ఇది తగ్గిస్తుంది. యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. చాలా మంది వేడి నీళ్ళల్లో ఆవిరి పెట్టినప్పుడు కూడా తులసిని ఆకులు వేస్తారు. ఓకే. మనకి టెంపుల్స్ లో కూడా తులసి ఆకులు వేసి మనకి తీర్థం ఇస్తారు.
రైట్? ఎందుకంటే దానికి ఉన్న యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, రెస్పిరేటరీ హెల్త్ని కూడా అది బాగా మెయింటైన్ చేస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది, డిసీజ్ ఫైటింగ్ కెపాసిటీని పెంచుతుంది. అందుకే మనం తులసిని వాడతాం. నెక్స్ట్ వాచ, అకోరస్ క్యాలమస్. ఇది స్వీట్ ఫ్లాగ్ అంటారు, స్వీట్ ఫ్లాగ్. ఓకే. ఇదేంటంటే మెంటల్ క్లారిటీ పెరుగుతుంది అంటారు. అంటే మీ మెమరీ, కాన్సన్ట్రేషన్, స్పీచ్, మీ మానసిక అలసట, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ తగ్గిస్తుంది. అందుకే మీకు మెంటల్ క్లారిటీ పెరిగింది అని చెప్పి అంటారు. స్వీట్ ఫ్లాగ్ అంటాం అన్నమాట. వాచ డీటాక్సిఫికేషన్, మీ ఒంట్లో ఉన్న టాక్సిసిటీ అంతా కూడా అది తీసేస్తుంది. మీ బవల్స్, ఇది కూడా బవల్ అంటే రిలేటెడ్ టు ది పాటీ. ఓకే. అగైన్ అదంతా కూడా క్లియర్ చేస్తుంది. పెయిన్ రాకుండా, కాన్స్టిపేషన్ పెయిన్ రాకుండా చూసుకుంటుంది. అండ్ మీ కోలిక్ పెయిన్, ఆ గ్యాస్ట్రిక్ పెయిన్ అనేది రాకుండా చూసుకుంటుంది. సోర్ థ్రోట్ కానీ, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ పెయిన్ రిలీఫ్ అది చేస్తుంది. హెడేక్స్, మైగ్రెయిన్స్ అన్నిటినీ కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఇది వాచ. నెక్స్ట్ ఇది అడతోడ వాసిక. అడతోడ వాసిక అంటే వసాక అని కానీ మల్బార్ నట్ అని కూడా కానీ పిలుస్తారు. ఇది మెయిన్ ఏంటంటే మ్యూకస్ని క్లియర్ చేస్తుంది మీ బాడీలో. మ్యూకస్ని క్లియర్ చేసి పెయిన్స్ని తగ్గిస్తుంది. తగ్గించి మీకు ఇన్ఫ్లమేషన్ని రిలీవ్ చేసేలా చేస్తుంది. ఇంక అన్నీ మీకు మ్యాక్సిమం చూస్తున్నారు కదా, అన్నిటికీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటున్నాయి. కాఫ్, హెడేక్స్, మైగ్రేన్స్ ట్రీట్ చేస్తున్నాయి. ఓకే. కానీ స్పెషల్ ఏవైతే ఉన్నాయో అవి మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వాటి మీదే బిట్ అడుగుతాడు. ఎందుకంటే వాడు క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు కూడా మీకు అన్ని రెస్పాన్సిబుల్ సైడ్స్ నుంచి మీకు ఆన్సర్స్ వచ్చేస్తాయి. సో అలాంటి ట్విస్టెడ్ క్వశ్చన్స్ అడగడు. ఇప్పుడు అడ్యూసా ఉందనుకోండి, ఎక్స్పెక్టోరెంట్ అంటే కఫం ఏదైతే ఉందో దాన్ని బయటకు తోసేస్తారు. మీరు దగ్గు తగ్గాలని టానిక్ తెచ్చుకుంటారు, ఇంకా దగ్గు పెరిగిపోతుంది, ఏంటిది అనుకుంటారు. ఎక్స్పెక్టోరెంట్స్ అవి. ఎక్స్పెక్టోరెంట్స్ అంటే లోపల ఉన్న కఫాన్ని మొత్తం బయటికి దగ్గు ద్వారా పంపించేస్తాయి. ఆ కఫం మ్యూకస్ క్లియర్ అయితే మీకు దగ్గు తగ్గుతుంది తర్వాత. ఓకే. మనం వెళ్ళి అది తెలియకెళ్ళి మెడికల్ షాప్ వాడిని తిట్టేస్తూ ఉంటాం. సో ఇలాంటి స్పెషల్ ప్రాపర్టీస్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అడ్యూసా, ఎడతోడా వాసిక, ఎక్స్పెక్టోరెంట్, బ్రాంకో డైలేషన్. బ్రాంకైని డైలేట్ చేస్తాయి, దగ్గరకు అయిపోతాయి, స్వెల్ అయిపోతాయి కదా మనకి ఏదన్నా మ్యూకస్ అది ఎక్కువ అయిపోయినప్పుడు, ఆస్మా, అలర్జీ టైమ్స్లో ఇవి మళ్ళీ బ్రాంకస్ని డైలేట్ చేస్తాయి. ఓకే. ఆ చెస్ట్ అంతా కంజెస్ట్ అయిపోయినట్టు పెయిన్ వచ్చేస్తుంది, దాన్ని కంట్రోల్ చేస్తాయి అన్నమాట. ఓకే. ఇది అడతోడ వాసిక, వసాక ఆర్ మల్బర్ నట్. గిలోయ్ అంటే దీన్ని అమృత అని కానీ గుడూచి అని కానీ అంటారు. ఇది ఏంటంటే ఇమ్యూనోమాడ్యులేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే మీ ఇమ్యూనిటీని మాడిఫై చేయగలుగుతుంది. ఓకే. మార్చి ఇంప్రూవ్ చేస్తుంది. మీకు ఎప్పటి నుంచో ఉన్న ఫీవర్స్ని తగ్గిస్తుంది. చాలా చాలా ఇన్ఫెక్షన్స్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. అండ్ హెపాటో ప్రొటెక్టివ్ అంటే లివర్ని ప్రొటెక్ట్ చేసే ప్రాపర్టీ ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నీ మీకు తెలుసు కదా, కీళ్ళవాతాలు అవి తగ్గించడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ గురించి మాట్లాడుకుందాం. సో సీజనల్ ప్లాన్స్ ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి. ఓకే. హర్జర్, దీన్నే మనం ఏమంటామంటే బోన్ సెట్టర్ అంటాం ఆర్ హెడ్జోర్డ్ అంటాము. ఇదేంటి అంటే బోన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, చాలా ఇంపార్టెంట్. ఇలాంటి స్పెషల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ప్లాంట్ సైంటిఫిక్ నేమ్ స్పెషల్ ప్రాపర్టీ రాసుకోండి. వన్ ప్రామినెంట్ స్పెషల్ ప్రాపర్టీ, అది మీరు చదువుకుని వెళ్తే చాలు. ఓకే. నోట్స్ రాసుకున్న అలానే రాసుకోండి. బోన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఫ్రాక్చర్స్ని కూడా బాగా హీల్ చేస్తుంది. హెమరాయిడ్స్, బోన్ లాస్, ఆస్తమా, అలర్జీ, డయాబెటీస్ ఇట్లాంటి కండిషన్స్ అన్నీ ఇది ట్రీట్ చేస్తుంది. మెయిన్లీ బోన్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది. బ్రయోఫిల్లం, ఇది బ్రయోఫైటమ్ అంటారు, బ్రయోఫిల్లం అని కూడా అంటారు. ఇది మీకు తెలుసు కదా, బ్రయోఫిల్లం పిన్నేటం. బ్రయోఫిల్లం పిన్నేటం, బ్రయోఫైటమ్ కాదు ఇది, నేను తర్వాత మాట్లాడతానని చెప్పాను కదా. బ్రయోఫిల్లం, పత్తర్ చెట్ట అండ్ రణపాల కా రణపాల కాదు ఇది, చెప్తాను. బ్రయోఫిల్లంలో ఏంటంటే ఇలా ఆకులు ఎండ్స్లో ఎలా గుర్తుపెట్టారంటే మళ్ళీ ఆకులు వస్తాయి. ఇవి ఆ ఆకు పూల కుండీలు చూస్తే ఇవన్నీ కింద పడిపోయి ఉంటాయి. పడిపోయిన చోటల్లా మళ్ళీ ఇది కొత్త ప్లాంట్లో లేచి వచ్చేస్తూ ఉంటుంది. వెజిటేటివ్ ప్రాపగేషన్కి ఇది ఎగ్జాంపుల్.
ఓకే. ఇది చూడండి, ఇట్ సైడ్ అంతా ఇలా మార్జిన్స్ లోనే చిన్న చిన్న మొక్కలు ఉంటాయన్నమాట. బ్రయోఫిల్లం పిన్నేటం. ఇది చాలా మెడిసినల్ యూజెస్ కి యూజ్ చేస్తారు. మెయిన్లీ కిడ్నీ స్టోన్స్, యూరినరీ ఇష్యూస్ కి యూజ్ చేస్తారు. ఓకే. దీనికి రిలేటివే రణపాల. రణపాల కూడా ఆయుర్వేదిక్ లో డైరెక్ట్ గా అమ్ముతూ ఉంటారు. సో ఇది అల్సర్స్, ఆస్తమా వీటన్నిటికీ యూజ్ అవుతుంది. బట్ మెయిన్లీ కిడ్నీ స్టోన్స్ కి, యూరినరీ ఇష్యూస్ కి దీన్ని యూజ్ చేస్తారనమాట. ఓకే. చాలా ఇంపార్టెంట్ బ్రయోఫిల్లం కూడా. నెక్స్ట్ నెక్స్ట్ క్యాస్టర్ మీ అందరికీ తెలుసు కదా, ఆముదం. అండ్ ఇది కూడా ఫిలాంథస్ నీరూరి. దీన్నే మనం చాంకా పైడ్రా అంటాము. ఇది ఏంటంటే లివర్ ప్రొటెక్టివ్. ఇందాక మనం ఆల్రెడీ లివర్ ప్రొటెక్టివ్ ప్లాంట్ కోసం మాట్లాడుకున్నాము. అలానే ఇది కూడా లివర్ ప్రొటెక్టివ్, హెపాటో ప్రొటెక్టివ్ అన్నమాట. లివర్ డిసార్డర్స్ లైక్ జాండీస్ ఇవన్నిట్లో కూడా దీన్ని మనం యూస్ చేస్తాం. పసరమందులు అమ్ముతూ ఉంటారు. అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఫిలాంథస్ నీరూరి ఉంటుంది. కిడ్నీ స్టోన్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా తగ్గుతుంది. యూరినరీ ఇన్ఫెక్షన్, కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు యూరిన్ ఎక్కువ పాస్ అయితే కొన్ని కొన్ని స్టోన్స్ యూరిన్ ద్వారా కూడా పోతూ ఉంటాయి. సో అందుకని యూరిన్ కంటెంట్ ని ఇంక్రీజ్ చేయడానికి డయూరెటిక్ ఇస్తారు. ట్వైస్ ద టైం యూరిన్ అవుట్పుట్ వస్తుంది, అప్పుడు ఎక్కువ యూరినేషన్ అవుతుంది. సో అలాంటప్పుడు కూడా ఈ ఫైలాంథస్ నీరూరి ఇస్తారు. బూయి అనోలా, ఆన్లా. ఓకే. నెక్స్ట్ క్యాస్టర్ ఆముదం తెలుసు కదా, దీనికి లాక్సేటివ్ ప్రాపర్టీ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. లాక్సేటివ్ ఆముదం ఇస్తారు బాగా. డైజెషన్ ఇష్యూస్, కాన్స్టిపేషన్ అవి ఉన్నప్పుడు అసలు మోషన్ అవ్వట్లేదు అంటే కొంతమంది ఆముదం తాగేస్తుంటారు. తాగినప్పుడు ఆ మ్యూకస్ స్లైమీనెస్ పెరిగి ఈజీగా పార్టీ బయటకు వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట. ఇది పవర్ఫుల్ లాక్సేటివ్. ఆ మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ వల్ల దీన్ని ఈజీగా ఇది బయటకి దీన్ని పంపించేస్తుంది. క్యాస్టర్ సీడ్స్ నుంచి ఆయిల్ అనేది తీస్తారు. క్యాస్టర్ ఆయిల్, ఆముదం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా పెయిన్స్ ని తగ్గించడానికి కూడా దీన్ని వాడతాము. మాయిశ్చరైజింగ్ కోసం వాడతాము. హెయిర్ కి కూడా మనం బాగా ఎక్కువ దీన్ని వాడతాం. ఓకే. ఇవన్నీ కూడా సీజనల్ ప్లాంట్స్. మనం నెక్స్ట్ వీడియోలో పెరెనియల్ ప్లాంట్స్ చూద్దాం. ఓకే.